ఒకసారి శ్రీకృష్ణుడు క్రికెట్ మ్యాచ్‌కి వెళ్ళాడండి. పాకిస్తాన్‌కి, ఇండియాకి జరిగే క్రికెట్ మ్యాచ్‌కెళ్ళాడు. ఇండియన్స్ బ్యాటింగ్ చేస్తున్నారండి. బాల్ కొట్టినప్పుడల్లా ఫ్లూట్ వాయిస్తూ సూపర్! ఐ లవ్ యూ రాజాస్ అండ్ రాణీస్ అంటున్నాడు. బాగా ఎంకరేజ్ చేసాడండి. ఇండియా టీమ్ ఆడినప్పుడల్లా గెంతులేసుకున్నాడు, పాటలు పాడుకున్నాడు, ఫ్లూట్ వాయించాడండి. ఇండియా వాళ్ళంతా అయిపోయారండి. ఇప్పుడు నెక్స్ట్ ఎవరొస్తారు? పాకిస్తాన్ వాళ్ళు ఆడడం మొదలుపెట్టారండి. పాకిస్తాన్ వాళ్ళు బ్యాటింగ్ కొట్టారండి. ఒకటి కొట్టిన వెంటనే శ్రీకృష్ణుడు ఫ్లూట్ వేసాడండి. ఆ తర్వాత చార్ కొట్టారండి. వెంటనే మనోడు గెంతులు వేసాడండి. సూపర్! బిగ్ వెల్ డన్, గుడ్ షాట్ అని. తర్వాత 6 కొట్టాడండి. మనోడు ఇంక రెచ్చిపోయి వేణు ఊహించుకుంటూ వేణువాదవా అంటూ పాటలు పాడేసుకుంటూ గెంతులు వేయడం మొదలుపెట్టాడండి. గేమ్ అంతా అయిపోయింది. పాకిస్తాన్ దగ్గర, ఇండియా దగ్గర పక్కన పెట్టండి. ఈలోగా టీవీ ఛానల్స్ అందరూ వచ్చారు. సార్ మీ శ్రీకృష్ణుడు ఇది ఇండియాకి సంబంధించిన వాళ్ళు ఆడినప్పుడు వెల్ డన్, డిడ్ గుడ్ జాబ్, వెరీ గుడ్ షాట్ అని చెప్పేసి ఎంకరేజ్ చేశారు. చాలా సంతోషం, ఎందుకంటే మీరు ఇండియాకి సంబంధించిన దేవుడు కాబట్టి. బట్ పాకిస్తాన్ వాళ్ళు ఆడినప్పుడు కూడా ఎందుకు సార్ మీరు వెల్ డన్ మరొకటి అన్నారు. నేను విఐపి పాసు ఇన్ని వేలు ఇన్ని లక్ష పెట్టు కొనుక్కొని వచ్చాను నేను. అది ఇండియా నెగ్గినప్పుడు హ్యాపీ ఫీల్ అయ్యామనుకోండి, ఇండియా ఆడినప్పుడల్లా. పాకిస్తాన్ ఆడినప్పుడు ఆనందం పడలేదనుకోండి, అంటే నేను ₹1,00,000 పెట్టి ఒక టికెట్ కొన్నానంటే 50,000 సరిపడగానే ఆనందం పొందినట్టు లెక్క. మిగతా ₹50,000 నాకు గిట్టుబాటు కావడం లేదు. నేను ఆటను ఎంజాయ్ చేయడానికి వచ్చాను. ఇండియా పక్షము కాదు, పాకిస్తాన్ పక్షం కాదు. నేను ఎవరి పక్షం? ఆట పక్షము. ఆటను ఎంజాయ్ చేయడానికి వచ్చాను. ఇట్ ఈస్ కాల్డ్ ఫీలింగ్ గుడ్ ఫ్యాక్టర్. కష్టమైన, నష్టమైన, సుఖమైన, దుఃఖమైన నువ్వు బాగుండాలనే ఒకే ఒక్క థాట్ ఉంటే ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఆటోమేటిక్గా ముందుకు పోతాయి. అందుకే రజనీష్ ఏమంటాడు తెలుసా? లైఫ్ ఈజ్ ఎ మిజరీ బట్ డోంట్ బీ అఫ్రైడ్ అబౌట్ ఇట్ అంటాడు. జీవితం అంటే విషాదమే, బాధలే, కష్టాలు అయినప్పటికీ దాన్ని భయపడకుండా ముందడుగు వెయ్యి. శ్రీకృష్ణ ఫిలాసఫీ అంతా కూడా నవ్వు అండ్ హియర్ మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఈ క్షణం ఆనందంగా, సంతోషంగా ఉండడానికి ట్రై చేయండి. మీ జీవితం అంతా కూడా ఎప్పటికప్పుడు ఆనందంగా ఉంటుంది. ఇటువంటి మంచి కంటెంట్, రీసెర్చ్ కంటెంట్ బ్రహ్మాండమైనది కావాలనుకుంటే గ్రో హెల్దీ వెల్దీ వైజ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డాక్టర్ కాంత్ గారు అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ 2 యాప్లు డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు కొనాలని రూల్ ఏమీ లేదు.